తోచితోయినమ్మ తోడి కోడలు పుట్టింటికి పోయిందంట. వెనకటికి ఒక ఎంకమ్మ 6 నెలల కరసావు నేర్చుకొని మూలనున్నే ముసలమ్మను కొట్టిందంట. రాను రాను రాజుగారి గుర్రం గాడిదయిందంట. ఇలాంటి సామెతలతో కొందరు లీడర్లు అవతల పార్టీ నాయకుల మీద సెటైల్ వేసేస్తారు. అదిగో అటు చూడండి ప్రకాష్ రెడ్డి సారు ఏం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు చెప్పడానికే మీరు పరిమితం అయితే ప్రజలు ఒక స్టేజ్ వరకు నమ్ముతారు. నమ్మిస్తారు సార్. ఆ విషయంలో వాళ్ళు పిహెచ్డి చేశారు కదా. ప్రజలు చూస్తారు, చెక్ చేస్తారు, ఏం చేశారు వీళ్ళు మాటలు చెప్తున్నారు ఓట్లు వేసిన తర్వాత. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదా? ఆడలేక మధ్యలో ఓడు అన్నారు. ఇప్పుడు ఆ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది సార్ మీకు? సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారంటే పని చేయలేక ప్రజల మన్ననలు పొందలేక దాడులు చేస్తున్నారు. మరి ఇలా వరుసగా అరెస్టులు చేస్తుంటే ఎలా సార్? మరి అరెస్ట్లకు ఎవరు భయపడే పరిస్థితి. ఆ రామ్ గోపాల్ వర్మ సంగతి ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ అన్నాడు నిన్న. ఏమన్నాడు? నన్ను జైలు పంపితే జైలు పోయి కథలు రాసుకుంటాను. ఆయన అంతేలేండి. ఇక వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి అని అంటున్నారు చంద్రబాబు మాటికి. వినేవాడు పుష్పం అయితే చెప్పేవాడు చంద్రబాబు. ఇది ఎప్పుడు కనిపెట్టారు సార్ కొత్త సామెత?